సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న చిరుబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు రేపు మన ఇంట్లో పోపుల డబ్బా ఎలా ఉంటుందో హెడేక్ ఒక ట్యాబ్లెట్, స్టమక్ పెయిన్కి, డోలో లైక్ ఫీవర్స్కి ఇట్లా ఎమర్జెన్సీకి ఉపయోగపడతాయని ఒక బాక్స్ పెట్టేసుకుంటున్నాం కదా. మరి ఈ బాక్స్ని మనం న్యాచురల్ వేలో ప్రకృతి పరంగా వచ్చిన మూలికల ద్వారా ఏదైనా ఆయుర్వేద మందుల ద్వారా రీప్లేస్ చేసుకోవచ్చా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా? ఈ విషయం దాన్ని డిస్కస్ చేద్దాము. నమస్తే సార్. సో అంటే ఎమర్జెన్సీ కోసం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కానీ లేదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ ఒక బాక్స్డ్ ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి. స్టమక్ పెయిన్కి కొన్ని రకాలు 10 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అయినా ఉంటాయి. ఈ అల్లోపతి మెడిసిన్ అంటే ఏ మెడిసిన్ అయినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తున్నారు. దీన్ని మనం ఆయుర్వేదిక్ మెడిసిన్తో రీప్లేస్ చేయొచ్చా? అంటే వంటింట్లో దొరికేవి లేదా ప్రకృతి సహజంగా దొరికే వాటితో ఎలా రీప్లేస్ చేసుకోవచ్చు? ఏదైనా ఆప్షన్ ఉందా? పూర్వకాలం వీటితోనే కదమ్మా వాడింది. సో ఈ 40-50 సంవత్సరాల తర్వాత నుంచి ఈ కాలం నుంచి ఈ ఆధునిక వైద్యం యొక్క ప్రభావంతో ఇవి కొంచెం తెరమరుగయ్యాయి, కానీ పెద్దలందరూ మరి ఇవే వాడుతున్నారు. సో దీన్ని బట్టేసి రీప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పి తెలుస్తుంది మనం. దాన్ని బట్టేసి అనుభవం, మా అనుభవం మించినటువంటి పాఠాలు ఏముంటుంది. సో మన ఇంట్లో కూడా కొన్ని రకాల ఆయుర్వేద మందులు, సేఫ్టీ మెడిసిన్స్ అమ్మా. కొన్ని ఔషధాలు డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడుకోవాలి. కొన్ని మాత్రం మనం కూడా ఆ యొక్క మెయిన్ ప్రాబ్లం కొంచెం ఉపశమనం దొరికి కంఫర్టబుల్ వచ్చేందుకు వాడుకోవచ్చు, మన ఇబ్బంది ఏం లేదు. సో అలాంటివి ఆయుర్వేదంలో కోకోలో ఉన్నాయి. వాటిలో మన ఇంట్లో ఉండదగ్గ అలాంటి ఆయుర్వేద ఔషధాలు హింగువాష్టక చూర్ణం. హింగువాష్టక చూర్ణం, దీన్ని అష్ట చూర్ణం ఉండము. 8 మూలికలు 8 పదార్థాలు కలిపి తయారు చేస్తారు. హింగువాష్టక చూర్ణము. సరే, మీకు అందరికి తెలిసినటువంటిది త్రిఫల చూర్ణము, ఎస్టి చూర్ణము, ఎస్టి అతిమధుర చూర్ణము, అట్లే త్రికట చూర్ణము, ఇలా రకరకాలు ఉన్నాయమ్మా. సో ప్రస్తుతం ఈ 4 గురించి చెప్తాను చూడమ్మా. సో హింగువాష్టక చూర్ణం, ఇవన్నీ కూడా మన మార్కెట్ లో దొరుకుతాయి. మనం మనసుంటే మార్కెట్ ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పౌడర్స్ అన్ని దొరుకుతాయి. చాలా ఈజీగా దొరుకుతాయి, ఇబ్బంది అయితే లేదు. చౌక ధరకే దొరుకుతాయి. పెద్దగా డబ్బు కూడా పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగువాష్టక చూర్ణం ఉందనుకోండి. ఇంగువాష్టక చూర్ణాన్ని మనం అజిత్ అయినప్పుడు వాడుకోవచ్చు, అజిత్ విరేచనాలు అయినప్పుడు వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలంటే 1/2 టీ స్పూన్ ఇంగువాష్టక చూర్ణాన్ని 100 ml వాటర్ లో 100 ml మజ్జిగలో కలిపేసేసి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూట్లు ఉన్నాము. ఆ విధంగా 1/2 టీ స్పూన్ చొప్పున 100 ml మజ్జిగలు కలిపేసి తీసుకోవడం వల్ల అజీర్ణం తగ్గుతుంది, అజిత్ విరేచనాలు తగ్గిపోతాయి. అజిత్ విరేచనాలు ఎక్కువ మంది వస్తుంటాయి. తీసుకున్నట్టు పదార్థం ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం చేత అజిత్ కలుగుతుంటుంది. సింపుల్ అయిపోతున్నాం మనం. అదేవిధంగా కొంతమందికి ఆకలి కాదు, అనేక రకాల కారణాలు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు. అంగట్లో అన్ని ఉన్నట్లు శని అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. అన్ని ఉన్నప్పటికీ ఆకలి అయితే కదా తినేది, ఆకలి కాదు. ఆకలికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలా కాకుండా హింగువాష్టక చూర్ణం నేను ఏదైతే చెప్పానో, ఈ యొక్క పౌడర్ ని రోజు 2 సార్లు లేకపోతే కనీసం రోజు ఒక్కసారినా భోంచేసేటప్పుడు మొదటి ముద్దలో ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ పౌడర్ అందులో కలుపుకొని కాస్త నెయ్యి వేసేసి మొదటి ముద్ద దాంతోనే తీసుకోవాలి. ఆకలి అయితే మన లోపల ఎంజైమ్స్ విపరీతంగా జీర్ణ వ్యవస్థలు ఉత్పత్తి అవుతాయి. తర్వాత యాసిడ్స్ బాగా ఉత్పత్తి అవుతాయి. విధంగా జీర్ణశక్తి ప్రేరేపించబడుతుంది. తర్వాత తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది, విపరీతంగా ఆకలి అవుతుంది, అనేక రకాల ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మరి బాగా ఆకలి అయితే ఈ యొక్క హింగువాష్టక చూర్ణం వాడుకోవచ్చు. అదే విధంగా వయస్సు నొప్పి. సో ఈ రోజుల్లో మరి ఈ యొక్క ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే ఎక్కువ శాతం మంది కూడా నెల వేసరికి భయపడుతుంటారు. సమ్ ఇన్కన్వీనియంట్, పొత్తి కడుపు నొప్పి, వాంతికి వచ్చినట్టు ఉండడము, నడుము నొప్పి ఉండడము, సంథింగ్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది మా పీరియడ్ టైంలో. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తాము, పీరియడ్ వచ్చేదానికి 1 లేదా 2 రోజుల ముందు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు 100 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపేసేసి వాటర్లో గోరువెచ్చని నీళ్ళలో 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ అందులో కలిపి తీసుకోవడం వల్ల
సో ఆ బహిష్టు నొప్పి తగ్గిపోతున్నాం. కొన్నాళ్ళ పాటు వాడుకోగలిగితే బహిష్టు నొప్పి తగ్గిపోతుంది. మొట్టమొదట్లో బహిష్టు తీవ్రత తగ్గిపోతుంది, బహిష్టు నొప్పి తీవ్రత తగ్గుతుంది. క్రమక్రమంగా ప్రతి నెల ఆ విధంగా వాడుకోవడం వల్ల బహిష్టు నొప్పి కంప్లీట్ తగ్గిపోయి భవిష్యత్తు కూడా మన రాదు, మనం పర్మనెంట్ తగ్గిపోతుంది. కొన్ని నెలలు ఉంటే ఇప్పుడు బహిష్టు ముందు మొదలు పెట్టేసేసి బహిష్టు 3-4 రోజులు వాడేసేసి ఆపేసాను. కేవలం బహిష్టు ముందు మొదలు పెట్టాలి, బహిష్టు 2-3 రోజులు వాడేసి బంద్ చేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇంగ్వాస్టిక్ చూర్ణం ఉపయోగపడుతుంది. సరే, త్రిఫల చూర్ణం గురించి చెప్పండి చక్కర్లేదమ్మా. ఈ యొక్క త్రిఫల చూర్ణము ఈ యొక్క జనరల్ హెల్త్ కోసం వాడుకోవచ్చు. మనం సి విటమిన్ ఎక్కువ ఉంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి తరచుగా వ్యాధులు రాకుండా ఉండేందుకు, చిన్న చితక జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి జబ్బులు చాలా త్వరగా తగ్గేందుకు రోజు ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు త్రిఫల చూర్ణాన్ని కాస్త తేనెతో కానీ, లేకపోతే కాస్త గోరువెచ్చని నీళ్ళతో కానీ, లేకపోతే కాస్త మజ్జిగలో కొంత మజ్జిగ తీసుకొని అందులో కలిపి తీసుకోవడం వల్ల మరి ఆ యొక్క వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. అంతేకాకుండా ఈ త్రిఫల చూర్ణాన్ని ఒక 1/2 స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు త్రిఫల చూర్ణాన్ని తగినంత తేనెతో కలిపేసి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారానికి ముందు సేవించడం వల్ల వివిధ రకాలైన దగ్గులు తగ్గిపోతాయమ్మా. పొడి దగ్గు కానివ్వండి, కళ్ళతో కూడినటువంటి దగ్గు కానీ, ఏ దగ్గు అయినప్పటికీ మరి యాంటీబయాటిక్స్, యాంటీ హిస్టమిన్స్, సిరప్స్ వాడక్కర్ లేకుండానే కేవలం త్రిఫల చూర్ణం ద్వారానే వివిధ రకాల దగ్గులు కూడా తగ్గిపోతాయి. అది యొక్క త్రిఫల చూర్ణం ప్రత్యేకత. అదే విధంగా ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలు వస్తున్నాయమ్మా. మరి కేవలం రోజు ఒకసారి త్రిఫల చూర్ణాన్ని దంతదారం చూర్ణంగా వాడుకోవడం వల్ల ఈ పంటి నొప్పులు రావు, దంతాలు దృఢంగా, బలంగా, పటిష్టంగా ఉంటాయి. చిగుళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు రావు. చిగుళ్ళ నొప్పులు, పోట్లు, చిగుళ్ళ నుంచి రక్తం కావడం, చీము కారడము, చిగుళ్ళు లూజ్ గా ఉండడము, ఇలాంటి అనేక చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని దంతదారం చూర్ణంగా ఉపయోగించుకోవడం వల్ల ఉపయోగపడుతున్నాం. అట్లే ఒక్కొక్కసారి కొంతమందికి వ్రణాలమ్మా, మండి వ్రణాలు, పట్టణం తగ్గవు, గాయాలు, దీర్ఘకాలిక పుళ్ళు, రకరకాల పేర్లతో చెప్తుంటారు, నాన్ హీలింగ్ అల్సర్స్ అని చెప్పేసి. అలాంటి వాటిల్లో మరి వైద్యులు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ కూడా ఇప్పుడు ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని పైపూత మందుగా వాడుకోవడం వల్ల కూడా చాలా త్వరగా హీలింగ్ ప్రాసెస్ జరిగేసి త్వరగా ఆ యొక్క పుండు మానిపోతున్నాం. ఎలాగంటే 200 ml వాటర్ తీసుకొని 200 ml వాటర్ లో 1 టీ స్పూన్ త్రిఫల చూర్ణం వేసేసి 50 ml నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద మరిగించేసేసి 50 ml నీళ్లు మిగిలిన తర్వాత అంటే కషాయం లాగా అయిపోతున్నాం. అది చల్లారిన తర్వాత వడగట్టేసేసి ఆ యొక్క వడగట్టినటువంటి ఆ కషాయంతో ఆ పుండును రోజు కడుగుతుండడం వల్ల చాలా త్వరగా అది మారిపోతున్నాం. చాలా సందర్భాన్ని బట్టి కూడా ముందు మరిన్ని కూడా నేను చెప్తాను. అట్లా ఇప్పుడు ఎస్టి చూర్ణం, అతి మధురం ఉంటుంది కదా అని అనుకుంటు చాలా వీడియోలో కూడా మనం చెప్పాము. అతి మధురం ఈ ఎస్టి చూర్ణము కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ చాలా చక్కగా పనిచేస్తున్నాం. సో రోజు 1/2 టీ స్పూన్ ఉదయం, 1/2 టీ స్పూన్ సాయంత్రము ఎస్టి చూర్ణాన్ని కాస్త మజ్జిగతో గానీ, అంటే పల్చటి తాజా మజ్జిగతో గానీ, లేకపోతే 100 ml నీళ్ళలో గానీ కలిపి తీసుకోవడం వల్ల కడుపులో మంట, వాంతి వచ్చినట్టు ఉండడము, కడుపులో వికారంగా ఉండడము, కడుపులో గ్యాస్ తయారైనట్టు ఉండడము, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. మనం అధిక వేడి తగ్గుతుంది ఎస్టి చూర్ణంతో. సో ఈ విధంగా అనేక రకాల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు సంబంధించిన సమస్యలు ఎస్టి చూర్ణం వల్ల కంట్రోల్ అయిపోతాయి. అదే విధంగా ఈ ఆడవాళ్ళలో పీరియడ్స్ టైంలో కానీ, లేకపోతే మధ్యలో కానీ విపరీతంగా ఈ యొక్క ఋతురక్త స్రావం, బహిష్టు స్రావం అవుతూ ఉంటుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు, శారీరకంగా ఇబ్బంది పడుతుంటారు, రక్తలేమి, రక్తహీనతకు గురైపోతుంటారు, మానసికంగా కూడా ఇబ్బంది అయిపోతుంటారు, నీరసం, నిస్సరణ, బలహీనత అన్ని కలుగుతుంటాయమ్మా. అలాంటి వాళ్ళు మరి యొక్క ఎస్టి చూర్ణాన్ని ఉదయం 1/2 టీ స్పూను, సాయంత్రం 1/2 టీ స్పూను, రాత్రి 1/2 టీ స్పూను, ఒక 50 to 100 ml ఈ బియ్యం కడిగినటువంటి నీళ్ళమ్మా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. బియ్యాన్ని మొదటిసారి కడిగేసి ఆ నీళ్లు కింద వేసారమ్మా. రెండోసారి కడిగినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో 50 to 100 ml నీళ్ళలో 1/2 టీ స్పూన్ పౌడర్ కలుపుకొని ఉదయం, సాయంత్రం, రాత్రి తీసుకోవడం వల్ల అతి త్వరలోనే ఆడవాళ్ళలో బ్లీడింగ్ తగ్గిపోతున్నాం. విత్ ఇన్ 2 days 3 days లో తగ్గిపోతుంది. చాలా మంది చూసాం ఇట్లా. అదే విధంగా మొండి పుళ్ళు, మానైనటువంటి మొండి పుళ్ళకి ఈ ఎస్టి చూర్ణాన్ని కొబ్బరి నూనెతో కలిపేసి అప్లై చేయడం వల్ల మొండి పుళ్ళు తగ్గిపోతాయి. ఈ విధంగా ఎస్టి చూర్ణాన్ని వాడుకోవచ్చు. అదే విధంగా త్రికట చూర్ణం కూడా మన మార్కెట్ లో దొరుకుతుంది. ఈ యొక్క త్రికట చూర్ణాన్ని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు త్రికట చూర్ణాన్ని వాడుకోవచ్చు. ఎలాగంటే 100 ml గోరువెచ్చని నీళ్ళలో 1 గ్రాము త్రికట చూర్ణము, 1 గ్రాము జీలకర్ర చూర్ణము, 1 or 2 pinches సాల్ట్, ఉప్పు
వేసేసి కాస్త నిమ్మకాయ రసం పిండుకొని తాగినట్లయితే వెంటనే మనం తీసుకున్నటువంటి తక్షణమే కడుపు ఉబ్బరంగా ఉండడము, కడుపులో వికారంగా ఉండడము, వాంతి వచ్చినట్టు ఉండడము, అదేవిధంగా విరేచనం సరిగ్గా కాకపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండడము, ఇలాంటి కడుపు నొప్పిగా ఉండడము, ఇలాంటి అన్ని లక్షణాలు తీసుకున్నటువంటి తక్షణమే గుణం చూపిస్తున్నాం. అంత అద్భుతమైన శక్తి ఈ యొక్క త్రికటి చూర్ణానికి ఉందన్నమాట. అదేవిధంగా ఈ త్రికటి చూర్ణ మరొక గుణం ఏంటంటే అలర్జీని బాగా తగ్గిస్తుంది. కొంతమందికి తుమ్ములు, తర్వాత జలుబు, కళ్ళ నుంచి నీళ్లు కారడము, ముక్కుల నుంచి నీళ్లు కారడము, ముక్కు భాగం మీద దురద పెడుతుండడము, ఇలాంటి లక్షణాలతో చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి వాళ్ళు రోజు ఉదయం ఒక పావు టీ స్పూన్ త్రికటి చూర్ణము, రాత్రి పడుకునేటప్పుడు ఒక పావు టీ స్పూన్ త్రికటి చూర్ణము కాస్త తేనెతో కానీ లేకపోతే 50 ml గోరువెచ్చని నీళ్ళలో కానీ కలిపేసి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వాళ్ళకి అలర్జీ లక్షణాలు తగ్గిపోయి ఆ యొక్క జబ్బు తగ్గిపోయి భవిష్యత్తులో అది మళ్ళా పునరావృతం కాకుండా కూడా ఉంటుందన్నమాట. ఇలా వివిధ రకాలైనటువంటి జబ్బులు కూడా ఈ యొక్క త్రికటి చూర్ణం పనిచేస్తున్నామా. కాబట్టి ముందు మరిన్ని వీడియోస్ లో కూడా ఇలాంటివి అనేక ఉన్నాయమ్మా. మరి మన ప్రేక్షకులకు మరిన్ని కూడా మనం తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటే వీడియోలో అంటే చాలా ఎక్కువ డిసీజెస్కి పనిచేసే టిప్స్ని మనం తెలుసుకున్నాం కదా, ఇంకా ఉన్నాయట. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సార్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.